జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, నిన్న ఆ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల పట్టణంలోని 100 కోట్ల భూకబ్జా విషయంలో నాపై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, పెట్రోల్ పంపు యజమాని వ్యాపారి మంచాల కృష్ణ నా చిన్ననాటి మిత్రుడే, కానీ భూకబ్జాలను నేను ప్రోత్సహించను. 20 గుంటల స్థలం మంచాల కృష్ణ వాళ్ళ తాత కొన్నారని అన్నారు. 75 ఏళ్ల కింద ఆస్తి విషయంలో 7 ఏళ్ల కింద వచ్చిన నన్ను లాగడం శోచనీయం. శ్రావణికి రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంది, కానీ నాపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పుడు మంచాల కృష్ణ ఇంటికి వెళ్ళి జీవన్ రెడ్డి ఓట్లు అడగొచ్చు. అదే మంచాల కృష్ణ కాంప్లెక్స్లో మున్సిపల్ చైర్మన్గా హోదాలో వెళ్ళి షాప్స్ ప్రారంభించారు అన్నారు. మంచాల కృష్ణతో వారందరూ సంబంధాలు పెట్టుకొని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో లాలూచి పడే స్థాయిలో కుటుంబం లేదు. నాకు చాలా ఆస్తులు ఉన్నాయి. నేను చేసే అభివృద్ధి చూసి ఓర్వలేకనే నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భూకబ్జాను నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అది మీడియాలో రకరకాల మీడియాలో వచ్చేలా చూడడం అవన్నీ కూడా చూస్తున్నాం. ఎంతోమంది బాధితులు పోలీస్ కంప్లైంట్ల దాకా కూడా పోతున్నాం. కానీ ఇక ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి జగిత్యాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా దాదాపు 7 సంవత్సరాల క్రితం గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మంచి జరిగినప్పుడు, మంచిగా చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఇది చేసినప్పుడు బురద తగిలితే ఇక గడకపో, నువ్వు ఎట్లా గడుపుకుంటావు గడుక్కో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ళ కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ చైర్మన్ అని మాట్లాడడం ఇక శోచనీయం. రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఆమె నా బిడ్డ వయస్సు. కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా నాకన్నా ఏదో ఉన్నారు అనుకుంటే అదొక భ్రమ. ఎందుకంటే అదొక మంచాల కృష్ణ కాదు. ఇలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో, మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదనా. మా బాలశంకర్ వాడకట్లో కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. లింగాన చింతకుంట బాయికాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మంచినీళ్ళ బాయికాడ కూడా మిత్రులు ఉన్నారు. కాబట్టి అని కూడా నా క్లాస్మేటే. కానీ ఈ భూ వివాదంకు మాకే సంబంధం? అసలు ఆయన ఏనాడు కూడా నా సాయం కూడా పెద్ద కోరలే, అవసరం కూడా పల్లే. ఎందుకంటే అది వాళ్ళ ముత్తాత నాటిది. ఆయన చెప్పుకున్నాడు, వాళ్ళ ముత్తాతలు కొందరికి అమ్ముకున్నారు. అలాంటి తాతలు ఎందుకంటే చిట్టగంగారాం హోటల్ ఉంటుండే, మళ్ళీ నాన్న కొన్నాడు. అక్కడ బాలకృష్ణ బార్ ఉంది, అది మంచాల కృష్ణ. ఆయన ఇప్పుడు చెప్పే ఈ 100 కోట్లో 20 గుంటలదే సాగత్ బార్ ఉంది, అది మన మంచాల కృష్ణదా? సాగత్ బార్ మంచాల కృష్ణదా? అంత పెద్దది బాలకృష్ణ బార్ మంచాలకు ఇస్తుందా? ఆడ కృష్ణమూర్తి చేట్టుకుంటుంది, మా ఇంటి దగ్గరనే ఉంటాడు. వాళ్ళకు దుకాణం ఉంది, లక్ష్మీనారాయణకు దుకాణం ఉన్నది. అలా ఈయనది ఇంత. అది ఏదన్నా క్లుప్తంగా కొంత వివరణ ఇచ్చింది తప్ప నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు. అట్లా సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్లో షాపులు కడితే ఇనాగ్రేషన్కి పోయింది, వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఫేస్బుక్లో మంచాల కృష్ణతో వీళ్ళకున్న సంబంధాలు కూడా మనకు కనబడుతున్నాయి. అట్లనే పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కూడా మంచాల కృష్ణ ఇంటికి పోయిన డేటు, ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్లోనే ఉన్నాయి. మీరు అందరూ కూడా డేట్లు ఇస్తా చూసుకోవచ్చు. మరి వాళ్ళు మంచాల కృష్ణ ఇంటికి పోవచ్చు, వైశ్య సంఘ అధ్యక్షునిగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈ సోదరిమణి మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్లో షాప్లో ఇనాగ్రేషన్ చేసుకొని ఫోటో దిగచ్చు. పక్కన వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్. వారు మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ కేసులు కూడా కొంత నడిచినాయి. వాళ్ళందరూ పోతారు, అప్పుడేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది
రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి. రెండవది, ఏ వ్యాపారస్తునికో ఏ కాంట్రాక్టర్కో లాలూచబడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు. తరతరాలుగా ఇవాళ నేనేదో సంపాదించాను కాదు. అత్తగారు ఆస్తి కూడా నాకే వచ్చింది. బోయినపల్లి, ఫాజల్ నగర్లో ఎంతెంత పెద్ద ఇళ్ళు ఉండే. మాకు హైదరాబాద్లో ఎప్పటికెళ్ళి ఇండ్లు ఉన్నాయి, ఎప్పటి నుండి ప్లాట్లు ఉన్నాయి, కరీంనగర్లో ఎప్పటి నుండి ఉన్నాయి. అవన్నీ నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళ అఫిడవిట్లలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూసుకుంటే మా మామది, నా భార్యది, నాది, నా బిడ్డది, అది చూసుకుంటే తెలుస్తుంది. అది చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలకు నా గురించి తెలిసే ఓట్లేసారు, గెలిపించారు. మళ్ళీ ఒకసారి జగిత్యాల ప్రజలకు ఒక విన్నపం చేస్తూ కావాలని బురద చల్లుతున్నారు. ఆ బురద కడుక్కోవాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఇక కడుక్కోవాల్సి వస్తుంది. పక్కకెళ్ళి ఎవడైనా బురద చల్లితే ఏం చేస్తాం? ఇంటికి పోయి కడుక్కుంటాం, గులుగుతాము, అలుగుతాము. తాటానికి ఎవడో నా మీద బండి మీద వంగ బుర్రు అని వాడి నా మీద బురద పడాయని కొద్దిగా బాధపడతాం, తిట్టబుద్ధతో తిడతాం, సపరేట్గా ఇంటికి పోయి కడుక్కుంటాం. ఇప్పుడు కడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఆ మున్సిపాలిటీ ఈ 100 కోట్లు అనేది అది నేను 7 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయినా అది 75 ఏళ్ళ కింద అడిది. ఇప్పుడు ఏ వ్యాపారస్తుడు అని మంచాల కృష్ణ చెప్తున్నాడు, నా మిత్రుడే. మళ్ళీ నేను చెప్తున్నా, వాళ్ళ ముతాతగా ఉన్న జాగది, అలా ముతాత, ఆ ముతాతలకి తాతలు అమ్ముకున్నారు. వీళ్ళు చిన్నమ్మలు అమ్ముకున్నారు, కొంత మళ్ళగా ఉన్నారు. ఆ సాగత్ బార్ ఉన్నది, ఆడ బాలకృష్ణ బార్ ఉన్నది, కృష్ణమూర్తి సైడ్కో దుకాణం ఉన్నది, లక్ష్మణ్ సైడ్కో దుకాణం ఉన్నది. ఇక తర్వాత తెలుసుకున్నది ఇది జరుగుతున్నప్పుడు మరి అది ఏం జరిగిందని, లేకపోతే నాకేం అవసరం ఉండే. కాబట్టి తెలియజేస్తూ, రెండవది, ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా వారితో మంచి ఫ్రెండ్షిప్ చేశారు. ఇక భోగశ్రావణి గారు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టారు. అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్లో 2020లో వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రారంభోత్సవానికి పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా మరి 2వ మీటింగ్ ఆయన నాకు మిత్రుడే అన్నారు. మంచాల కృష్ణ ఇంటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పోయారు. వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకునేవి, ఏదో దొంగతనాల ఫోటోలు తీసినవి కాదు, వారి ఫేస్బుక్. కాబట్టి వాళ్ళందరూ సంబంధాలు పెట్టుకొని ఈనాడు నిన్న అంటే మొన్న జీవన్ రెడ్డి గారు ఏమనలేదు, కానీ జీవన్ రెడ్డి గారు ఏమనలేదు. ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తున్నారు. తప్పకుండా నా బాధ్యతగా చేస్తా. నిన్న మాత్రం సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఇది ఒక కారణం నేను అల్లకలిగి పోయేందుకు. ఇక పోయేటప్పుడు పోగా ఇంకిత బురద తల్లిపోయేందుకు. ఇష్టం లేకపోతే పార్టీలు మారుతుంటారు చాలామంది. ఆ మార్చి వివిధ కారణాల వల్ల మార్చి చేసుకోవాలి తప్ప అనవసరంగా బురద తల్లిపోదు. వారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మళ్ళీ చేస్తారు కావచ్చు, వారి ఇష్టం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది, ఆ మంచాల కృష్ణ కుటుంబానికి, వాళ్ళ వ్యాపారానికి, వీళ్ళ కుటుంబానికి ఏ రకమైన సంబంధాలు లేవో వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకున్నారు. అక్కడ పోయి ఇక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కూడా ఇక్కడ మంచాల కృష్ణ కూడా చెప్పింది, నేను జీవన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిన, వాళ్ళ ఇంటికి పోయినాయి ఉన్నాయి. నేనైతే ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్తా ఉన్నా. అదొక విషయం దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అనవసరంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంత, మీరు ఇక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే వార్తలు రావట్లేదు, ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో తప్ప. మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఏదైనా ఉన్నప్పుడు నా వివరణ తీసుకోండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు. ఇంకా రోడ్ల విస్తరణలో ఖచ్చితంగా నీ స్థలం పోతుందని చెప్పి నేను అక్కడ ఉన్న నా మిత్రులందరికీ చెప్పి, నేను ఒక్కడికే కాదు ఇంకా చాలామంది ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మొన్న మంచాల కృష్ణ ప్రస్తావించాడు. దాన్ని కూడా కొందరు అన్నారంటే ప్రభుత్వ భూమి అయితే రోడ్ల విస్తరణలో అంటే ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిందే. అది కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకు చెప్పిన, నేను ఎవరో ఆరోపణలు చేసిరని ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నా అని చెప్పి నేను కలెక్టర్ మీద కానీ ఎవరి మీద ఒత్తిడి బరాబర్ అన్నీ కరెక్ట్ తెలుసుకొని అని చెప్పిన, అన్ని వివరాలు కరెక్ట్ తీసుకోమని చెప్పిన. మరి రెండవ విషయానికి వస్తే, పదే పదే పనిచేస్తున్న నాకు రకరకాల అపనిందలు వేసుకుంటా అడ్డంకులు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుంది. నా లక్ష్యం రాజకీయ కుటుంబం కాబట్టి అయితే ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఉండే, అయినా రెండవసారి అసలు అది వస్తే రాకుంటే ఏందన్నా ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలు కావచ్చు, టీవీ9 ఛానల్ కావచ్చు, ఇంక వేరే వాటిల్లో నాకు రాదని వస్తే చాలా పేపర్లు వచ్చింది, చాలా న్యూస్ ఛానల్ వచ్చింది. రాకుండే అన్న. అప్పుడు నా గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ నాకు ఇచ్చారు, పోటీ చేసిన, ప్రజలు ఆశీర్వదించారు, గెలిచిన, 2 సార్లు గెలిచిన. కొందరికి జీవితాంతం ఉంటుంది కావచ్చు, ఎన్నిసార్లు వచ్చినా గెలుతామని, కానీ నాకు చాలా సంతృప్తిగా ఉన్నది. ఉన్నంత టైంలో పనిచేయాలని ఈ తపన. అందుకే ముఖ్యమంత్రి గారితో
పనిచేస్తున్న సందర్భంలో వివిధ నిధులు తీసుకొస్తున్నప్పుడు ఇక ఓర్వలేక ఇట్లాంటివి మాట్లాడదు తప్ప ఇంకేం లేదు. ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటా. ఈ బురద జల్లే ఆరోపణలు ఇంకే అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు బెదిలేదు. కానీ ప్రతిపక్షాలంటే ప్రత్యర్థులం, మేమే శత్రువులమా? రాజకీయ ప్రత్యర్థులం. ఓడిపోతే క్రికెట్ ఒక స్ఫూర్తి ఉండాలి. ఆడడం సేపు అంతా కొట్లాడతాం. మరీ పాకిస్తాన్తో చేతులు కలుపుతలేం, కలపద్దు. ఎందుకంటే మన హత్యలు టెర్రరిస్టులు. కానీ అదే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్తో కలిపితే గెలిచిన ఉండే సెకండ్ ఇచ్చుకుంటాం. నేను కూడా 2014లో ఇవాళ చెప్తా ఉన్నా, ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారికి వెంటనే శుభాకాంక్షలు చెప్పిన. రాజకీయంలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు అని రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విలువలైనా కాపాడాలి. ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆలోచించి మాట్లాడాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను కోరుతూ